సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఈజీ టు ఎడిట్. సో ఈరోజు టాపిక్ వచ్చేసి ఏంటంటే బేసిక్ కలర్ కరెక్షన్. సో అది కూడా అడోబీ ప్రీమియర్ ప్రోలో ఎలా చేయాలో అది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ వీడియో అయితే స్టార్ట్ నుంచి ఎండింగ్ దాకా ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడైతే మీకు ఒక క్లారిటీ అనేది వస్తుంది. సో ఇప్పుడు ఏదైనా మీరు ఒక వీడియోని అవుట్ సైడ్ వెళ్ళి ఏదైనా రికార్డ్ చేసినా అది ఒక సినిమాటిక్ లెవెల్లో చూపించడానికి మనకు కలర్ కరెక్షన్ అనేది మనకు చాలా యూజ్ అవుతుంది. సో అది కూడా బేసిక్ లెవెల్లో నేను చెప్తాను, కొన్ని ట్రిక్స్ కూడా చెప్తాను. సో అది మీరు వీడియో అయితే ఫుల్గా చూసినట్టయితే మన ట్రిక్స్ ఏంటో మీకు యూజ్ అవుతాయి. సో మీరు మీ వీడియో ఓన్గా చేసుకోవడానికి కలర్ కరెక్షన్ అనేది మీకు యూజ్ అవుతుంది. సో ఇప్పుడు లేట్ చేయకుండా సో మన టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. మనం ఫస్ట్ అయితే ప్రీమియర్ ఓపెన్ చేసుకుని సో ఇంటర్ఫేస్ అనేది మనకి ఎలా ఉంటుంది. సో దాని తర్వాత మీకు ఒక న్యూ ప్రాజెక్ట్ ఉంటుంది. ఆ న్యూ ప్రాజెక్ట్ క్లిక్ చేయండి. ఒకసారి క్లిక్ చేసి అక్కడ ప్రాజెక్ట్ నేమ్ అనేది మీరు ఏదైతే తీసుకుంటే దాని నేమ్ ఇచ్చుకొని నేను ఫర్ ఎగ్జాంపుల్ కలర్ అనేది చేసుకుంటున్నాను. కలర్ ఇచ్చేసిన తర్వాత క్రియేట్ కొట్టి సో ఇంటర్ఫేస్ అనేది వస్తుంది. తర్వాత ఫైల్లోకి వెళ్ళి సీక్వెన్స్ తీసుకోండి. న్యూ సీక్వెన్స్ తీసుకుంటే అక్కడ సీక్వెన్స్ ఫ్రేమ్ సైజ్ అనేది నేను 19201080 తీసుకున్నాను. సో 19201080 నేను ఫ్రేమ్ సైజ్ అనేది తీసుకున్నాను. సో తీసుకుని ఓకే ప్రెస్ చేశాను. సో దీని తర్వాత ఏంటంటే సో సీక్వెన్స్ అనేది మనకి ఇట్లా వస్తుంది అనమాట. సో ఇప్పుడు నేను రికార్డ్ చేసుకున్న క్లిప్ని అయితే నేను ప్రాజెక్ట్ ప్యాన్లోకి ఇన్పుట్ చేసుకుంటాను. నేను ఆల్రెడీ ఒక క్లిప్ రికార్డ్ చేశాను. సో అదైతే నేను ప్రీమియర్లో తీసుకుని ఇన్పుట్ చేసుకుంటాను. సో ఈ క్లిప్లో అయితే టైం లైన్లోకి నేను డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకుంటాను. సో కీప్ సెట్టింగ్స్ సేమ్ సెట్టింగ్స్ అలా ఉంటాయి. సో ఇప్పుడు నేను ఈ టైం లైన్ అయితే కొంచెం జూమ్ చేసుకుంటాను. షార్ట్ కట్ వచ్చేసి ప్లస్. సో క్లిప్ అయితే ఒకసారి మీరు చూడండి. సో ఇది నాకు జూమ్ ఎక్కువగా ఉంది కాబట్టి దీన్ని సెట్ ఫ్రేమ్ టు సైజ్ కొడితే మనకి సీక్వెన్స్ ఎంత తీసుకున్నా ఆ సైజ్ ప్రకారం మనకి అది వచ్చేస్తుంది అనమాట. సో నాకు మూమెంట్ ఎక్కడైతే ఉందో అక్కడ దాకా తీసుకుని మిగతాది నేను కట్ చేసుకుంటాను. షార్ట్ కట్ వచ్చేసి మనకి సి, మీకు బ్రేజర్ 2 మీకు ఆల్రెడీ బిఫోర్ క్లాస్లో చెప్పాను. సో మౌస్ రైట్ క్లిక్ చేస్తే రిపీట్ డిలీట్ వస్తుంది. సో మనకి స్టార్టింగ్ వచ్చేస్తుంది. సో దీని తర్వాత మనం ఏం చేయాలంటే ఒకసారి మీరు వీడియో కూడా చూడవచ్చు. ఓకే, సో ఇది ఈ వీడియో నేను రికార్డ్ చేసిన క్లిప్ అయితే ఇది. సో ఇప్పుడు వచ్చేసి మనకి ఇదంతా మన బేసిక్ కలర్ కరెక్షన్, లుమెట్రీ కలర్. సో ఇక్కడ ఆప్షన్ మనం మీకు కనిపించకపోతే విండోస్లోకి వెళ్ళి లుమెట్రీ కలర్ అనే ఆప్షన్ ఉంటుంది. సో దాన్ని క్లిక్ చేసినట్లయితే మనకి ఆ ప్యానల్ అనేది మనకి విజిబుల్ అవుతుంది ఇక్కడ. సో దీంట్లో మనకి కొన్ని లట్స్ ఇస్తారు డిఫాల్ట్గా ప్రీమియర్లో. సో అందులో మీకు నచ్చిన లట్ ఒకటి ఆ క్లిప్ మీద మీరు వేసుకోవచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒకటి వేసి చూపిస్తాను. ఆ లట్ అనేది మీరు చూడండి ఒకసారి. సో ఇన్ని ఉంటాయి మనకి. ఏదో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒకటి వేసి చూపిస్తాను, చూడండి ఒకసారి. లట్ వేసి చూపిస్తాను, అది చూడండి. సో అది వేసుకున్న చూసారు కదా కలరు బిఫోర్ ఆఫ్టర్ అని చూపిస్తాను. సో ఇది బిఫోర్, ఇది ఆఫ్టర్, బిఫోర్ ఆఫ్టర్. సో లుమెట్రీ కలర్ అనమాట. ఇంకా అవే కాదు, ఇంకా చాలా లట్స్ ఉంటాయి. మీరు అన్నీ ఒకసారి మీరు ట్రై చేసి చూడండి. సో బిఫోర్ ఆఫ్టర్ మనకి ఇట్లా ఉంటుంది అనమాట. సో చూసారు కదా. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఇదంతా మనకు బేసిక్ కలర్ కరెక్షన్. సో ఇందులో అయితే మనం అన్నీ అడ్జస్ట్ చేసుకోవాల్సి వస్తుంది. అలా తయారు చేసిన తర్వాత కింద క్రియేటివ్ ఉంటుంది. క్రియేటివ్లో షాడో టింట్, హైలైట్ టింట్, తర్వాత కర్వ్స్ ఉంటాయి. కర్వ్స్లో మళ్ళీ చాలా డిఫరెంట్ కలర్స్ మనకి అందులో మనకి విజిబుల్ అవుతాయి. దాని తర్వాత కొంచెం కింద స్క్రోల్ చేసిన తర్వాత కలర్ వీల్స్ ఉంటాయి. కలర్ వీల్స్ అంటే షాడోస్, మిడ్ టోన్స్ అండ్ హైలైట్స్. సో ఇవి మనం కూడా అడ్జస్ట్ చేసుకుని కలర్ కరెక్షన్ అనేది మనం చేసుకోవచ్చు. చూసారు కదా అది. సో తర్వాత బేసిక్ కలర్ కరెక్షన్లోకి వెళ్ళి సో నేను ఎక్స్ప్లోజర్ నాకు కొంచెం ఎక్కువైనట్టు ఉంది కాబట్టి కొంచెం నేను తగ్గించుకుంటా. సో కొంచెం తగ్గించుకున్నా, మరి కొంచెం పెంచుకొని -0.9 ఇచ్చుకున్నా. సో దాని తర్వాత కొంచెం కాంట్రాస్ట్ కొంచెం పెంచుకున్నా. సో క్లిప్ పెట్టి అది మీరు ఏ క్లిప్ తీసుకుంటే అది మీ ఇష్టం, మీరు పెంచుకుంటే తగ్గించుకున్నా. క్లిప్ రికార్డింగ్ పెట్టి కలర్ కరెక్షన్ పెట్టి. సో ఇప్పుడు షాడోస్ అండ్ హైలైట్స్ కూడా నేను కొంచెం పెంచుకున్నాను. షాడోస్ కొంచెం తగ్గించుకున్నా. సో బ్లాక్స్ కొంచెం తగ్గించుకున్నా, వైట్నెస్ కొంచెం పెంచిన తర్వాత కర్వ్స్లోకి వెళ్ళి కొంచెం ఎక్స్ప్లోజ్ కొంచెం పెంచుకుంటా. సో కొంచెం స్క్రోల్ చేసిన తర్వాత కలర్ వీల్స్ మీకు ఆల్రెడీ చెప్పిన కలర్ వీల్స్లోకి వెళ్ళి అందులో మనకి షాడోస్ ఉంటాయి. షాడోస్ కొంచెం పెంచుకున్నాను. తర్వాత కొంచెం కింద కొంచెండి లైట్గా. సో మరి ఎక్కువ కాదు కొంచెం. తర్వాత మిడ్ టోన్స్ కొంచెం తగ్గించుకున్నాక నాకు కొంచెం ఎక్కువైనట్టు అనిపించాయి. సో హైలైట్స్ కొంచెం పెంచుకున్నాను. సో ఇప్పుడు చూడండి. సో బిఫోర్కి ఆఫ్టర్కి చాలా అయితే డిఫరెంట్ మీరు చూసే ఉంటారు కదా. సో బిఫోర్
బిఫోర్ ఎలా ఉండేదో ఆఫ్టర్ ఎలా ఉందో ఆ క్లిప్ మీరు చూసే ఉంటారు. సో దాని తర్వాత ఏంటంటే సో ఇంకో ఆప్షన్ మీకు చెప్తాను, జస్ట్ వెయిట్. తర్వాత బిఫోర్ ఆఫ్టర్ నేను ఆల్రెడీ చూపించాను కదా. సో బిఫోర్ ఆఫ్టర్ ఓకే. సో నాకు ఇది కొంచెం ఫాస్ట్గా ఉంది క్లిప్, ఐ మీన్ కొంచెం స్లో ఉంది కానీ నేను కొంచెం ఫాస్ట్ చేసుకున్నాను. Ctrl+R ప్రెస్ అయితే షార్ట్ కట్ వస్తుంది. సో ఇక్కడ నేను ఒక 300 ఇచ్చుకున్నాను. సో ఇచ్చు స్లో ఉన్నది కొంచెం ఫాస్ట్ అయింది. సో మీరు ఒకసారి నేను ప్లే చేసి చూస్తాను, కొంచెం రెండర్ పెట్టి మీకు చూపిస్తాను. సో ఒక్క నిమిషం. సో చూడండి ఇప్పుడు ఫాస్ట్ అయింది, నాకు స్లో ఉంది, ఇప్పుడు నేను కొంచెం ఫాస్ట్ చేశాను అన్నమాట క్లిప్ని. సో ఇది మీకు ఫుల్ స్క్రీన్లో పెట్టి చూపిస్తాను, ఒకసారి చూడండి. సో బిఫోర్కి ఆఫ్టర్కి మీరు ఇప్పుడు చూసుంటారు కదా, ఇదే అనమాట కలర్ జస్ట్ బేసిక్ కలర్ మీరు సినిమాటిక్ లెవెల్లో సింపుల్గా చేసుకోవడానికి మీకు ఈ మెథడ్స్ అనేవి మీకు యూజ్ అవుతాయి. సో చూసారు కదా ఫ్రెండ్స్, సో బేసిక్ కలర్ గ్రేడ్ అనేది మనం ఎలా చేసుకోవచ్చు ఏదో ప్రీమియర్ ప్రోలో. సో ఏ క్లిప్ అయినా మనం ఒక సినిమాటిక్గా చూపించడానికి మనకి ఈ బేసిక్ కలర్ గ్రేడ్ అనేది మనకి యూజ్ అవుతుంది. సో లక్స్ మీకు కొన్ని లక్స్ చేసి చూపించాను కదా, సో అవి కూడా యూజ్ చేసుకోవచ్చు. మీకు కావాలంటే నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తాను, మీరు డైరెక్ట్గా డౌన్లోడ్ చేసుకుని నేను ప్రీమియర్లో యూజ్ చేసుకోవచ్చు. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్. సో నేను నెక్స్ట్ ట్యూటోరియల్ మంచి ట్యూటోరియల్ మీకు మీ ముందే నేను తీసుకొస్తాను. సో ఇలాగే సపోర్ట్ చేయండి. సో థ్యాంక్ యూ.